హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే ఇంట్లోనే మేము బాదం మిల్క్ అయితే ట్రై చేస్తున్నామండి. చెల్లి తీసుకొచ్చిందన్నమాట బాదం మిల్క్ పిల్లలకి చేద్దామనేసి. ఇంకా మిల్క్లో అయితే మనకి ఆల్రెడీ బాదం పొడి అయితే వచ్చింది, కానీ అందులో ఓన్లీ మనం మిల్క్ ఒకటే యాడ్ చేసుకోవాలండి. షుగర్ కూడా అందులోనే ఉంది. అమ్మ అయితే ఇంకా బాదం కూడా మిక్సీ పట్టిందండి, ఇలాచి వేసి. ఆల్రెడీ ఇందులో ఆ ఫ్లేవర్స్ అవి ఉన్నా సరే మాకు అది సరిపోక మేమైతే విడిగా కూడా బాదం ఇంకాని ఇలాచి అయితే మిక్సీ పట్టుకుని అయితే వేసిందమ్మ. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా పాలంతా బాదమే మాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. బయట మనం తాగే దాంట్లో డ్రై ఫ్రూట్స్ తక్కువ, మిల్క్ ఎక్కువ ఉంటుంది, కానీ మిల్క్ కూడా అంత ఇదిగా ఉండదు. ఇంట్లో చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. అందులోకి గేదె పాలేమో సూపర్ టేస్ట్ అయితే వచ్చినాయి. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసామండి. ఇంకా చల్లపునుకులు అయితే వేసిందండి అమ్మ అయితే తినడం కోసం. మా పిల్లలకి చాలా ఇష్టం ఇలా బజ్జీలు అయితేనే. అమ్మ చేసినవి అయితే మహా ఇష్టం అన్నమాట. ఇంకా మా శృతి అయితే బజ్జీలు అయితే తింటుందండి. దానికోసం చట్నీ చేసింది. చట్నీ కూడా తాలింపు పెట్టింది అమ్మ. ఇలా తాలింపు పెట్టిన చట్నీ అయితే నాకు ఇష్టం, అందుకోసం చేసిందండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మనం బయట కంటే కూడా ఇంట్లో చేసుకుంటేనే అందరూ తినొచ్చు కదండి. బయట అయితే తక్కువ వస్తాయి కదా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.